హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సక్సెస్ఫుల్గా 9 days అయితే కంప్లీట్ చేసుకుని 10th డేకి అయితే అడుగు పెట్టామన్నమాట. సో 9th డే 10th డే చాలా కొంచెం కష్టంగా ఉన్నా కూడా కంటిన్యూ చేసుకున్నాను. యాక్చువల్గా నిన్న ఏమేమి తిన్నాను అనేది షూట్ చేసుకున్నాను, కానీ దాని వీడియో ఈరోజే చేసి పోస్ట్ చేశాను. సో ఈ రోజు కూడా ఇంకా రేపటికి పోస్ట్ పోన్ చేస్తే బాగోదు కదా, ఇంకా రేపు చేసుకొని అప్లోడ్ చేసుకోవాలంటే నాకు టైం అయిపోతుంది. ఈ రోజే 1 hour ఇంకా లేట్ అయిపోయింది అనమాట నిన్నటి వీడియో. సో అందుకని చెప్పేసి ఇంక ఈరోజే ఈ వీడియో కూడా ఎడిటింగ్ అయితే చేసేస్తున్నాను. చెప్పాను కదా సాటర్డే వ్లాగు, అందులోనేమో రేపు టెంపుల్కి వెళ్తాము అని చెప్పాను కదా. ఇంకా పీరియడ్స్ అవడం వల్ల టెంపుల్ అయితే క్యాన్సిల్ అయిపోయింది, కానీ పోస్ట్ పోన్ చేశారనమాట. అది కూడా వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ నేను వీడియో అన్నీ కూడా ఎప్పుడు ఎడిటింగ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా ఈరోజు 10 కదా, ఈరోజు ఫుడ్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నీ చూపిస్తాను. అంతకన్నా ముందు ఒక విషయం చెప్పాలి. ఒక బ్రోకి, భరత్ బ్రో, మీరు అడిగారు కదా వాచ్ ఎక్కడ కొన్నారు ఏంటి అని. అది మా హస్బెండ్ అయితే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశారనమాట. దాని నేమ్ వచ్చేసి బీట్ ఎక్స్పీ అనమాట. వాచ్ నేమ్ వచ్చేసి బీట్ ఎక్స్పీ. 2023 ఫిబ్రవరిలో కొన్నారు. అప్పుడు అంటే 1800కి ఎంతకో కొన్నారట. ఇప్పుడు కాస్ట్ చూశాను, మ్యాక్సిమం ఎంత ఉంది ఏంటి అని నేను ఆయన ఫోన్లో 2000 వరకు ఉంది. మరి నా వరకు అంటే నేను ఇప్పుడు లింక్ షేర్ చేయడానికి అవుతుందో తెలీదు, ఎందుకంటే మనకి అంత పెద్ద ఛానల్ కాదు కదా. 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మానిటైజేషన్ కూడా ఏమీ అవ్వలేదు. కాబట్టి లింక్ షేర్ చేసే ఆప్షన్ ఉంటుందో ఉండదో నాకు తెలియక నేను వాచ్ నేమ్ అయితే చెప్తున్నాను అనమాట. మీరు అది ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేయండి ఆన్లైన్లోని, మీకు నచ్చిన దాంట్లోని. కంపెనీ నేమ్ అయితే బీట్ ఎక్స్పీ వాచ్ అనమాట. సో 2000 కాస్ట్ అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో. కావాలనుకుంటే మీ ఇష్టం, లేదు అనుకున్నా మీ ఇష్టం. మీరు అడిగారు కదా, అందుకనే నేను ఇంకా ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను, మీకోసం చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, బీట్ ఎక్స్పీ అనమాట వాచ్ నేము. మీరు చూడండి, ఫ్లిప్కార్ట్లో చూసి తీసుకోండి, ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే, మీరు వీడియోస్ అనేవి చూస్తున్నారు కదా, సో అది ఓపెన్ చేసి చూడండి. మీరు ఓపెన్ చేసి చూస్తే ఏమవుతుందంటే మాకు కొంచెం వాచ్ టైమ్ అవర్స్ అనేవి కవర్ అవుతాయి అనమాట. ఎవరు కూడా స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇంక ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వెయిట్ చెక్ చేసుకుంటే 72.20 grams అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి 150 grams అయితే వెయిట్ లాస్ అయ్యాను. ఇంకా వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత ఎంటీ స్టమక్ అయితే చియా సీడ్స్ 1/2 లీటర్ వాటర్ అయితే లెమన్ యాడ్ చేసుకుని తాగాను. ఇంకా డైలీ చియా సీడ్స్ ఎర్లీ మార్నింగ్ తాగాలని ఫిక్స్ అయ్యాను. మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది కదా, ఇంకా అలా 1.5 లీటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి పౌడర్తో అయితే అంబలి ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ రాగి జావలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. చాలా పోషకాలు ఉన్నాయి, ఇవి మన హెల్త్ కి చాలా మంచిది. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని 1/2 లీటర్ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే నేను ఇక్కడ పెరుగన్నం తిన్నాను అనమాట. పెరుగులో కూడా మనకి ప్రోబయోటిక్ ఉంటుంది. నేను ఇంకా కారం తినకూడదని చెప్పి ఆఫ్టర్నూన్ పెరుగన్నం అయితే తింటున్నాను. మిగతా 1 లీటర్ వాటర్ కూడా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు టైం అయితే కరెక్ట్ గా 6:15 అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టుకున్నానో తెలుసా, బొబ్బర్లతో సలాడ్ చేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట. ఇందులో ఐరన్, ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మన టమ్మీ ఫుల్ గా ఉన్నట్టు కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఏడ్చి కళ్ళు పొంగిపోయే పెయిన్ కి మీరు నా ఫేస్ నక లైట్ తీసుకోండి. సో ఇంకా ఈ విధంగా అయితే నేను 6:45కి నేను డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. మాక్సిమం ఈసారి 6 లోపే కంప్లీట్ చేసేసుకుంటాను. సో చూసారు కదా, ఈరోజు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇవన్నీ కూడా ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ప్రతిదీ మీతో పిన్ టు పిన్ షేర్ చేసుకున్నాను. ఇప్పటికి మ్యాక్సిమం ఈవినింగ్ వరకు అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈవినింగ్ నుండి కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి రేపు నుంచి ఇంకా వీడియోస్ అంటే ఏ టైంకి ఏం చేస్తున్నాను అనేది ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చూపిస్తూ నేను షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకోటి ఏంటి అంటే, చూసారా, నేను రైస్ మానేద్దాము అని అనుకున్నానా, అవాయిడ్ చేద్దామని అనుకునేటప్పుడు నాకు రైసే వస్తుంది అనమాట. ఎప్పటి నుంచి అంటే కంటిన్యూస్గా అయితే సాటర్డే నుండి కాదు, ఎప్పటి నుండి ఆగండి గుర్తెచ్చుకొని చెప్తాను.
సాటర్డే గుర్తెచ్చుకోసలే సాటర్డే బయటకు వెళ్ళాను ఫంక్షన్కి పసుపు దంచడానికి. ఆ రోజు అక్క రైసే కట్టింది. సో ఆ రోజు నేను కొంచెం రైసే తీసుకున్నాను. సండే పీరియడ్స్ వల్ల పెరుగన్నమే తిన్నాను. ఈరోజు మండే, ఈరోజు కూడా పెరుగన్నమే తిన్నాను. సో రేపు బయటకు వెళ్తాం కాబట్టి ఎక్కడికి వెళ్తాం అనేది తెలిసిపోయే ఉంటుంది మీకు. టెంపుల్కి వెళ్తాం కాబట్టి రేపు కూడా మ్యాక్సిమం రైసే తీసుకోవాలి. ఇంకా రేపుడుతో రైస్ అయితే కంప్లీట్గా ఇంకా అవాయిడ్ చేసేయాలన్నమాట. రేపే ఇంకా లాస్ట్ రైస్ తోటి. ఇంకా రేపు కంప్లీట్ చేసుకున్న తర్వాత రేపు ఏ వారం ట్యూస్డే కాబట్టి వెడ్నెస్డే నుండి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ రైస్ అనేది మానేసి ఇంకా మళ్ళీ చపాతీలోకి ప్రోటీన్ దోశ ఇవన్నీ వేసుకొని అయితే ఇంకా నేను లంచ్ అనేది చేస్తాను. కానీ నేను రైస్ అయితే తింటున్నాను కానీ వెయిట్ తగ్గనా అసలు. యాక్చువల్గా కొంచెం రైస్ తింటా పర్వాలేదు కానీ హెవీగా తినకూడదు అని అంటారు. కానీ నేను ఏంటంటే లాస్ట్ టైం కూడా టోటల్గా రైస్ అయితే మానేశాను అనమాట. సో అలాగా ఒక 5 kgs తగ్గాను కదా. ఈసారి ఏంటి స్టార్టింగే రైస్ తింటున్నాను. అసలు వెయిట్ తగ్గుతానా లేనా, ఎక్కడన్నా స్ట్రక్ అయిపోయి అలాగే ఉండిపోతానా అని అనుకున్నాను. కానీ నేను తీసుకున్న ఫుడ్ నాకు లిమిట్గానే ఉంది. ఎక్కువైతే నేను తీసుకోలేదు. క్వాంటిటీ అయితే ఎంతే తీసుకుంటున్నాను. మీకు చిన్న గిన్నెలో వేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువగా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను రైస్. నేను అంత తక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల, నేను భయపడటం వల్ల, నువ్వు భయపడడానికి అంతేం లేదని చెప్పడానికి వల్ల తెలియదు. కానీ వెయిట్ లాస్ అయితే నాకు డే బై డే ఇంప్రూవ్ అయితే అవుతున్నాను, తగ్గుతూ వస్తున్నాను అనమాట. మ్యాక్సిమం నేను అనుకున్న గోల్ అయితే నేను రీచ్ అవ్వాలని ఈసారి అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయాను. పిల్లలకి నాకు సంబంధం లేదు కాబట్టి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నన్ను ఇంతవరకు చూస్తున్నందుకు అండ్ మీ సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 72.10 grams అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి టోటల్గా 100 grams అయితే తగ్గాను. యాక్చువల్గా ఫస్ట్ డే నుండి ఈ రోజు వరకు చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 73.80 ఉండేదాన్ని 72.10 grams అయితే వచ్చాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా తగ్గడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు ఎలాగైనా సపోర్ట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా మార్నింగ్ ఏ నైట్ వేసుకున్నాను, ఈవినింగ్ కూడా అదే నైట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. రెండు ఒకటే వీడియో అని అనుకోకండి. నేను కూడా ఇప్పుడే చూసుకున్నాను.